యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ కుటుంబం ద్వారా ఈ ప్రాంత ప్రజలతో దేవుడు మాట్లాడబోతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ పక్క వాళ్ళకి కూడా వందనాలు చెప్తారా నవ్వుతూ? ప్రైజ్ ది లార్డ్ అమ్మ. సంతోషంగా ఉన్నారు అందరూ? ఇంకెవరైనా బాధలో ఉన్నారా? మంచిది. ఈ రోజున చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నాకు తెలిసి ఈ యొక్క కృతజ్ఞత కూడిక ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే, సిస్టర్ గారు చెప్పినట్లుగా మధుకి అనుకొని ఒక అపాయం ఎదురైంది. ఆ అపాయంలో ఆ సమయంలో ఇంకెవరికైనా జరిగి ఉంటే అది ఇంకా గొప్ప ప్రమాదంగా ఎంచబడేది. కానీ దేవుడు తన యొక్క రెక్కల చాటును భద్రపరిచి మధుని ఈ రోజుకి సంపూర్ణమైనటువంటి స్వస్థత కలిగిన వాడిగా దేవుడు దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకు వీరందరూ కూడా వారి కుటుంబం మాత్రమే సంతోషించకుండా, వారి కుటుంబం మాత్రమే ఆనందంగా ఉండకుండా, ఈ కార్యానికి కారణభూతులైనటువంటి ఆదియును అంతమునైనటువంటి దేవునికి మహిమ చెల్లించాలని కూడికి ఏర్పాటు చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకం ఎలా ఉంటుందంటే, దేవుడు కార్యం చేస్తే దేవుణ్ణి గణపరుస్తారు. దేవుడు ఏదైనా చిన్న ముళ్ళు పెడితే దేవుని దూషించే సమాజంలో దేవుడు గాయపరిచేవాడు ఆయననని, ఆ గాయమును కట్టేవాడని ఈ కుటుంబం ఎదిగింది. దేవునికి మహిమ కలుగును గాక. పడ్డందుకు బాధ కంటే ఇంకా భయంకర అపాయము కలగకుండా చేశావు దేవా అని ఆయనకి స్తుతించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సంపూర్ణంగా తన కుమారుడు నడుస్తూ ఉంటే నడిచినందుకు కూడా దేవుని స్తుతిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి కావాల్సిన వారు ఇటువంటి వారు. అయితే కొన్ని మాటలు నేను వాక్య భాగంగా ముందుకు వెళ్తాను. దేవుడు ఎవరిని స్వస్థపరుస్తాడు? దేవుడు ఎవరిని బాగు చేస్తాడు? దేవుడు ఎవరితో మాట్లాడతాడు? దేవుని ప్రణాళిక ఎవరి మీద ఉంది? ఈ రోజున ప్రపంచంలో కనుక చూస్తే బోల్డ్ జరుగుతూ ఉన్నాయి. మీరు హాస్పిటల్కి పోండి, అన్ని నింపబడి ఉంటాయి, బెడ్లు కూడా ఖాళీగా ఉండవు. అందరూ కూడా రోగం కలిగి ఉన్నారు, యాక్సిడెంట్లు కలిగి ఉన్నారు. క్యాజువాలిటీకి పోండి, పొద్దున సాయంకాలం దాకా ఎన్ని 108లు వస్తాయో, ఎంతమంది గాయాలు కలిగి వస్తారు. మరి రోజున స్వస్థత దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం శ్రద్ధగా విందాం కొద్ది నిమిషాలు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. ఒక్కరు చదవండమ్మా. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన దానిని చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైన ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. పరమ తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు. ఈ రోజున ఇజ్రాయేలు ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము తిరిగి ప్రభువా పొందుకోబోతా ఉన్నాం. ఈ రోజున మీరు ఎవరిని స్వస్థపరుస్తారు అనే వాక్యాన్ని మేము ప్రభు ప్రకటించబోతుండగా దయచేసి నా నోటిని ప్రభు బోరగా మీరు ఉపయోగించుకోండి. నీ మాట నా నోటి వచ్చి పలికించి నీ బిడ్డలందరికీ కూడా అర్థమయ్యే రీతిగా స్పష్టంగా పలికే కృప దయచేయమని, వాక్కు శక్తిని జ్ఞానము నాకు ప్రసాదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. ఎవరిని స్వస్థపరుస్తాడట? ఎవరైతే ఆయన వాక్కుని శ్రద్ధగా వింటారో, ఆయన కట్టడలు ఆయన దృష్టికి న్యాయమైన వాటిని చేసిన వారిని, ఆయన ఆజ్ఞలకు విధేయులైన వారిని, కట్టడ అనుసరించే వారిని, అనగా టోటల్గా చెప్తే దేవుని మాట వినేవారిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే, దేవుని మాటను తూచా తప్పకుండా పాటించే వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆయన పక్కాగా చెప్తా ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచేది ఎంబీబీఎస్ డాక్టర్ కాదంటున్నాడు, నిన్ను స్వస్థపరిచేది ఎముకల డాక్టర్ కాదంటున్నాడు, నిన్ను స్వస్థపరిచేది లేకపోతే మరొక డాక్టర్ కాదు. ఏమన్నాడు? నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఐఎమ్ ద డాక్టర్. ఎవరు కానే కాదు. సాత్వికుల నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం కాలం మాకు తెలిసిన విషయం. మేము వెంటనే ఆటోలో ఆ బ్రదర్ గారిని తీసుకొని అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు టెస్ట్లకు పంపించారు. టెస్ట్లకు పంపించినప్పుడు ఐసీయూ దగ్గరికి వెళ్ళాం. టెస్టులు మొత్తం అయిపోయినాయి. ఐసీయూకి వెళ్ళినప్పుడు మాకు ఒక వార్త చెప్పారు. ఏం వార్త చెప్పారంటే, అందరిని రమ్మన్నారు.
అందరు రమ్మంటే, ఇప్పుడు మేము చేసే ఇంజెక్షన్ చాలా కాస్ట్లీ అండ్ చాలా డేంజరస్, ఇది చెయ్యాలి కంపల్సరీగా. అయితే ఇది చేసినా మేము చెప్పలేం, చేయకపోయినా మేము చెప్పలేం. సో నో గ్యారెంటీ నో వ్యారెంటీ అని చెప్పాడు. అంతేకమ్మా, బయటికి పిలిచి. ఎప్పుడైతే బయటికి పిలిచి ఆ మాట చెప్పారో మనసులో ఒక గాబర, మనసులో ఒక బాధ. కానీ దేవుడు నాకు చెప్తున్నాడు ఏంటంటే, నో, ఇతని మాట నాట్ ఫైనల్. నేను వెంటనే సాత్విక్ పిలిచాను. సాత్విక్, భయపడద్దు, మనకి ఇంకా సమయం ఉంది, డాక్టర్ మాట ఫైనల్ కాదు, నా దేవుడు నాకు చెప్తా ఉన్నాడు. నేను అనిల్ ఏం చేశామంటే, ఐసీయూలోకి ఆయన లోన తీసుకెళ్ళినప్పుడు నేను అనిలు బయట డోర్ బయట చెప్పులిప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా దేవుడు నాకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, వారి మాట ఫైనల్ కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు అంటా ఉన్నాడు, ఎందుకంటే వీళ్ళ అమ్మగారు ఆల్రెడీ ఒక పోస్ట్ పంపించారు. ఎక్కడికి? వీళ్ళ సంఘంలో ఉన్నటువంటి మరి బిడ్డలకు. ఎవరైతే దేవుని మాట వింటూ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఒక లేఖ పంపించేసింది. ఏమని? మా హస్బెండ్ ఇలాగ ఐసీయూలో ఉన్నారు, డేంజరస్గా ఉంది పొజిషన్, సో మేము వెళ్తా ఉన్నాం, మా కొరకు, మా యొక్క భర్త గారి కొరకు ప్రార్థన చేయండి అని ఆల్రెడీ ఇక్కడికి దేవుని మాట వినేవారి కొరకు ఏమొచ్చింది? లెటర్ వచ్చేసింది హాస్పిటల్ దగ్గర నుంచి. వీరందరూ ఖాళీగా ఉన్నారా? లేదు లేదు, ఇంకా మందిరంలో ఉన్నవారు మందిరంలో, ఇళ్లలో ఉన్నవారు ఇళ్లలో. ఎవరి కోసం ప్రార్థన చేస్తారంటే వీళ్ళ నాన్నగారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అంటా ఉన్నాడు, నో గ్యారెంటీ నో వ్యారెంటీ, చెప్పలేము, ఇంజెక్షన్ చేస్తాం, అది ఫలించకపోవచ్చు. వారి యొక్క జీవితంలో ఎంతో మందిని చూశారు, ఎంతో క్రిటికల్ అయిన వారిని కూడా చూశారు. కానీ వారి అనుభవాన్ని బట్టి చెప్తా ఉన్నాడు, నో, ఇది సాధ్యం కాదు, చెప్పలేం, నీకు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం. కానీ నా దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ డాక్టర్ మాట నాట్ ఫైనల్. ఎందుకంటే ఈ కుటుంబము దేవుని సన్నిధిలో ఎదుగుతా ఉంది. హల్లెలూయా. దేవుని మాట వింటా ఉంది కాబట్టి ఆయన అన్నాడు కదా. ఆయన అన్నప్పుడు మీరందరూ ధైర్యం చెప్పాను. కానీ దేవుడికి మరలా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆ బ్రదర్ దగ్గర. రాత్రి కూడా ఉండి ప్రార్థన చేశాం. ఈ రోజున చక్కగా కుర్చీలో కూర్చొని వాక్యం విని మమ్మల్ని అందరిని అడుగుతున్నాడు, అన్నం తింటున్నారా, ఇంకా కావాలా ఏమన్నా అని ఆయన చక్కగా కూర్చున్నాడు. మరి ఈ లోకంలో ఎన్నో లక్షలు పెట్టి చదివిన డాక్టర్ గారు గొప్పవాడా? భూలోకానికి పరలోకానికి అధికారిని ఆయన గొప్పవాడా? ఆయనే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మధు విషయంలో కూడా అదే జరిగింది. అపవాది అనుకుంది, పడేసింది. మీ ఆత్మీయ జీవితంలో ఒక చిన్న గలిబిలి సృష్టించడానికి మీ ఎంతో ప్రియమైన కుమారుణ్ణి పడేసింది. మీరు పైకి ధైర్యంగా ఉన్న లోన చాలా గాయాలు చూస్తే ఎవరికన్నా బాధపడ్డారు. కానీ మీరు ఏం చేశారంటే వాటిని కూడా దేవునికి ఆపాదించారు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఏమంటారంటే, దేవుడు ఎందుకు చేశాడు నయ్యా. మన వరదలు వచ్చినప్పుడు తల్లి అంటా ఉంది కట్ట మీద నిలబడి, దేవుడు మమ్మల్ని ముంచేశాడు. నిజంగా ముంచేది నువ్వు బతుకుంటావు, పోయేదాన్ని కొట్టకపోయి. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు మనకి ఏం చేశాడు? కీడులో కూడా మేలు అనుభవించే కృపద ఇచ్చేసాడు. ఎందుకో తెలుసా? ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు, నా ఆజ్ఞలు, నా మాటలు ఎవరైతే శ్రద్ధగా విని నడుచుకుంటారో వారిని డాక్టర్లు కాదు, నేను స్వస్థపరుస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు స్వస్థపరిచింది ఎవరంటే తను వేసుకున్న టాబ్లెట్స్ డాక్టర్లో కాదు, అది వారిని దేవుడు ఉపయోగించుకున్నాడు. బట్ ఈరోజు మీ ప్రార్థన, మీ కుటుంబ ప్రార్థన, అలాగే మనకు ఒక మెసేజ్ పంపించారు, మధుకు బాగోలేదు ప్రార్థన చేయమని. ప్రైజ్ ది లార్డ్. సో ఇవన్నీ కూడా దేవుని బిడ్డల యొక్క ప్రార్థన దేవుని ఏం చేస్తుందంటే కదిలిస్తూ ఉంది. మన మొర దేవుని సన్నిధికి చేరినప్పుడు దేవుడు ఎవరి కొరకైతే రిక్వెస్ట్ పంపిస్తున్నారో దేవుడు అంటా ఉన్నాడు, మీ ప్రార్థన యొద్దకు చేరినది నేను దానికి వెంటనే ఏం చేస్తా? ఆలస్యం చేసేవాడు కాదు నా దేవుడు. ఆయన పాదాల దగ్గరికి ఎవరైతే ధూపం వేస్తారో ప్రార్థన ధూపం, వెంటనే సమాధానం ఇచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మొదటి రోజు చూసినప్పుడు మనసు మీద చాలా దీనంగా కూర్చొని ఉన్నాడు. కాలు అయితే ఆ ఫోటో చూపించినప్పుడైతే ఎలా ఉందంటే సేమ్ యేసుప్రభు వారి పాద చెప్పా కదా అలా కనబడింది. ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. మరి నడవలేని పరిస్థితులు కొంతకాలం బెడ్కి పరిమితమైనా మన బండి మీద కనబడి బాబా ప్రైజ్ లార్డ్ అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా నడుస్తూ ఉన్నాడు. ఎవరు స్వస్థపరిచారంటే దేవుని బిడ్డలు. దేవుని బిడ్డల యొక్క ప్రార్థన, దేవుని కుటుంబం అంతా కూడా ఏం చేస్తూ ఉందంటే ప్రతి దినము కూడా ఆయన చేసే కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. తన యొక్క భార్య ప్రార్థన చేసి ఉండవచ్చు, తన కుటుంబం ప్రార్థన చేసి ఉండవచ్చు, మనమంతా కలిసి ప్రార్థన చేసి ఉండొచ్చు. అయితే వీరిలో ఎవరైతే దేవుని మాటను శ్రద్ధగా విన్నారో వారి ప్రార్థన బట్టే స్వస్థత కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ రోజున కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఎవరిని స్వస్థపరుస్తాడమ్మా? అడుగుతా, మధ్యలో ఏమనుకోకండి. ఎవరిని స్వస్థపరుస్తాడు? నా మాట వినేవాళ్ళ, దేవుని మాటను శ్రద్ధగా వినేవారు. మరి బైబిల్ గ్రంథంలో ఎవరైనా శ్రద్ధగా విన్నారా అంటే నేను కొంతమందిని జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటగా చూస్తే యాయీరు అనే ఒక అధికారి ఉన్నాడు. యాయీరు
ఈ యాయిరు ఆయన సామాన్య వ్యక్తి కాదు, మంచి సంపన్నుడు, మంచి ధనమున్నవాడు. ఈ యాయిరు అనే ఒక ఆయన వేరే ప్రాంతంలో ఉండి తన కింద ఎంతోమంది పనివారు, దాసులు, దాసిమల్ని చాలా మంది ఉన్నారు. ఈ యాయిరికి ఒకనొక దినమున తన 12 సంవత్సరాల కుమార్తె మరణకరమైనటువంటి రోగము చేత పడి ఉంది మనసాన. ఎవరో చెప్పారు, ఏమన్నా యేసుప్రభు వారు పలానా ప్రాంతంలో ఉన్నారంట, ఆయనకి వెళ్తే ఆయన స్వస్థపరుస్తారంట. అనేక మందిని స్వస్థపరిచినప్పుడు ఈ యాయిరు ఏం చేశారంటే తన కుమార్తె కొరకు పరుగున యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. గమనించండి, యేసుప్రభు వారు ఒక మంచి మీటింగ్లో ఉన్నాడు, ఒక మంచి స్వార్థ సభలో ఉన్నాడు. యాయిరు గారు ఈస్ వెయిటింగ్ ఆయన కొరకు. ఆయనేమో ఫుల్ బిజీగా ఉన్నాడు. సరే, యాయిరు ఏమో చనిపోవడానికి సిద్ధంగా ఉంది బిడ్డ. అక్కడ అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఈయన మాత్రం గుండెలు బాదుకుంటా వచ్చాడు, ఏసే కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏసే చూస్తే బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో ఏసే కొరకు 2 అడుగులు ముందుకు వేసే లోపే, ఏసే తనతో మాట్లాడే లోపే ఒక కార్యం జరిగింది. ఏంటో తెలుసా? ఏసే అక్కడ ఉన్నాడు, యాయిరు ఇక్కడ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం. ఏసే ఒక్కసారి వెనక్కి తిరిగి, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నా ప్రభావం నాలో నుంచి బయటికి పోయింది అని ఒక్కసారి ఒక స్టేట్మెంట్ చేశాడు. యాయిరు దగ్గరికి వెళ్ళేవాడు కూడా ఏమైపోయాడంటే ఆగిపోయాడు. ఇదేంటి, ఏసయ్య ఎవరిని అడుగుతున్నాడు? ఏం జరిగింది? అక్కడ ఆల్రెడీ బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉంది. యాయిరు గారికి ఏసీ దగ్గరికి పోలేదు, ఆయన దగ్గరే ఉన్నాడు. ఈలోగా ఒక వ్యక్తి ఆయన్ని పట్టుకుంది. ఎవరావిడ? 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగము కలిగి ఎక్కడికి వెళ్ళినా కానీ మానకుండా తన ఆస్తి పోయి, బలం పోయి, బలహీనతతో ఉన్నటువంటి ఒక స్త్రీ అనేక మంది మధ్యలోకి బిక్కుమంటూ వెళ్ళి వెనకాల నుంచి యేసేని పట్టుకొని స్వస్థత పొందుకుంది, ప్రభావాన్ని పొందుకుంది. వెంటనే యేసుప్రభు వెనక్కి తిరిగి అంటా ఉన్నాడు, ఎవరు నన్ను పట్టుకున్నారు, ప్రభావం పోయింది. ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ యాయిరుకి ఏమో భయం వేస్తూ ఉంది. అక్కడ చూస్తే బిడ్డ సాగు సిద్ధంగా ఉంది. ఇక్కడ యేసయ్య ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె నేనయ్యా అన్నప్పుడు ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యాయిరు వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు యేసు నా దగ్గరికి వస్తాడా, నేను ఎప్పుడు యేసు దగ్గరికి వెళ్ళి నా బిడ్డ కోసం చెప్పి తీసుకెళ్దామా అని. ఇక టైం వేస్ట్ అయిపోతా ఉంది. అక్కడ బిడ్డ పరిస్థితి క్షీణంగా ఉంది. ఆలోచించండి. కానీ యాయిరు వెనక్కి తిరగలేదు. యాయిరు విశ్వాసం ఏంటో తెలుసా? యాయిరు ఇక్కడికి రాకముందే యేసు ప్రభువారు చేసిన అద్భుత ఆశ్చర్యకరమైన స్వస్థతలు విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. విన్నాడు కాబట్టి నమ్మకముతో, విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చి వెయిట్ చేస్తా ఉన్నాడు. మీరు గమనించండి. ఒకసారి యాయిరు దగ్గరికి వెళ్ళిపోతాం. బిడ్డ చావ సిద్ధంగా ఉంది. అప్పుడు హాస్పిటల్ లేవు, చావ సిద్ధంగా ఉంది. ఇక్కడ డిస్కషన్ పెట్టాడు యేసు ప్రభు వారు ఆవిడతో. ఈయనేమో భయం వేస్తా ఉంది. ఈలోగా ఎట్టకేలకు ఆ డిస్కషన్ అయిపోయింది. ఆయన తిరిగాడు, ఏంటయ్యా అంటే, అయ్యా నా బిడ్డ చావ సిద్ధంగా ఉంది, ప్లీజ్ వస్తావా అని అడిగే లోపే ఒక మహానుభావుడు రానే వచ్చాడు. వచ్చి, యజమానుడా నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంక నువ్వు బోధకుణ్ణి ఇబ్బంది పెట్టబాక, వచ్చి ఏడు అన్నాడు. యేసు ప్రభువారు ఎంతో ఆశలతో, పోన్లే డిస్కషన్ అయిపోయింది, ఇప్పుడన్నా యేసు ప్రభువారిని తీసుకెళ్ళిపోదామని ఎంతో ఆశతో, ఆలోచనతో యేసయ్యతో చెప్తా ఉన్నాడే, నా బిడ్డ చావ సిద్ధంగా ఉంది, వస్తావా అని అడిగే లోపే వెనకాల నుంచి ఒకడు బుడామని వచ్చేసి నిరుత్సాహపరిచేశాడు. అయ్యా నీ కుమార్తె ఇంకా చనిపోయింది, ఇంకా నువ్వు అనవసరంగా యేసయ్యతో మాట్లాడటం అనవసరం, ఆయన నీకు ఇబ్బంది పెట్టబాక, ఆయన దారి ఆయన పోనిచ్చి నువ్వు వచ్చి నీ కుమార్తె దగ్గర ఏడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు వారికి వెళ్ళి ఆయనకి వెళ్ళి యేసు ప్రభు వారు చూసి ఈ యాయిరు అనుకుంటున్నాడు, దేవా ఏం చేయమంటావు ప్రభువా అన్నాడే తప్ప, సరేయా నా బిడ్డలకు చచ్చిపోయిందంట, నువ్వు ఇంతసేపు టైం వేస్ట్ చేసావు, అదే కనుక నా మాట వినుంటే కనీసం నా బిడ్డ దగ్గరకు వచ్చేవాడు అనలా. ఏం చేశాడు? మౌనంగా వాడి మాట కూడా పట్టించుకోకుండా వేదనకరమైన హృదయంతో యేసు ప్రభు వారికి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు నా తండ్రి అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. హల్లెలూయా. నువ్వు నమ్మేగా నా దగ్గరికి వచ్చావు. ఎస్. నేను స్వస్థపరుస్తానే కదా అందులోనే పరిగెత్తుకుంటూ వచ్చావు. ఎస్. నేను స్వస్థపరుస్తానే కదా ఇంత డిస్కషన్లో కూడా వెయిట్ చేసావు. ఎస్. అయితే పద అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే పద అన్నాడో ఆయనకేం అర్థం కాల. బట్ ఒకటే నిరీక్షణ, కొంచెం పిల్లల్ని, ఆయనకు ఒకటే నిరీక్షణ, ఎంత జరిగినా నా యేసు ప్రభు వారు వస్తే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. హల్లెలూయా. దాసుడు అంటున్నాడు, చచ్చిపోయిందని చెప్పి ఏంటి ఆయన తీసుకొస్తున్నాడు. వచ్చారు. యేసు ప్రభు ఎట్టకేలకి ఇంటికి వచ్చాడు. అక్కడ అంతా ఏడుస్తూ ఉన్నారు. అప్పుడే మృదంగాలు అంటారు పిల్లన గ్రోవులు వాయించేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు అందరూ తయారైపోయారు. అక్కడ అందరు తయారైపోయినప్పుడు యేసు ప్రభు వచ్చి, ముందు మీరందరూ కూడా బయటికి వెళ్ళిపోండి అన్నాడు.
అయిపోతే అందరు బయటకు వచ్చి కిటికీలు అమ్మటి చూస్తూ ఉన్నారు. యేసుప్రభు వారు ఆ బిడ్డ మీద నిలబడి, ఈ బిడ్డ నిద్రపోతుంది కానీ చచ్చిపోలేని స్టేట్మెంట్ ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పప్పమన్నారు అందరూ కూడా. ఈయనకి పిచ్చా, చనిపోయిందని చెప్తా ఉంటే మేము ఇక్కడే చూస్తా ఉన్నాం. ఆ అమ్మాయి గిల్ల 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 కొట్టుకున్నప్పుడు మేము ఇక్కడే ఉన్నాం. ఆ పిల్ల చచ్చిపోయినప్పుడు ముక్కు దగ్గర ఏలు పెట్టింది మేమే, ఆ కాళ్ళకి అది కట్టింది మేమే, ఇప్పటిదాకా కేకలు వేసింది మేమే, ఏడిచింది మేమే. ఇంత చేస్తే ఈయన వచ్చేయమంటా ఉన్నాడు, నిద్రపోతుంది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా యేసుప్రభు వారిని వేరే కనుక్కున్నారు. కానీ యేసయ్య చక్కగా తన పక్కన కూర్చొని, చిన్నదానా గిటాప్ అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే చిన్నదానా లెమ్ము అన్నాడో ఆ బిడ్డ టక్మని లెగ్చి కూర్చుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఎవరైతే విశ్వాసముతో నమ్ముతారో, ఎవరైతే దేవుణ్ణి నమ్మి ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటారో అని అంటున్నాడు, నిన్ను స్వస్థపరచువాడను నేనే. హల్లెలూయా. యాయిరు నమ్మి వచ్చాడు, స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వస్థపరచడం కాదండి, ఆవిడ అమ్మాయి రోగంతో పడి ఉంది, జ్వరంతోనూ పడి చివరి క్షణంలో ఉంది. యేసయ్య వచ్చి చనిపోయిన లేపటమే కాదు, తన జ్వరం కూడా లేదు, స్వస్థపరిచాడు, ప్రాణం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట వినేవారికి దేవుడు ఏ లోటు కూడా చేసేవాడు. ఆయన స్టేట్మెంట్ ఎలాంటి స్టేట్మెంట్ తెలుసా? నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా మాటలు ఎవరైతే శ్రద్ధగా వింటారో వారిని నేను స్వస్థపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి స్థితిలో యాయిరు ఎంత చక్కగా, అదే కనుక యాయిరు కనుక ఆ దాసుడు చెప్పంగానో లేకపోతే ముందుగా వచ్చి యేసయ్య తడిసుకొని, అబ్బో ఈయన ఇక్కడ దొరికినట్టే కనపట్ల, గబగబా నా కూతురు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒకటి చేద్దాం అనుకోలేదు. ఒకరోజున మా మందిరంలో ప్రార్థన అయిపోయిన తర్వాత అందరికీ ప్రార్థన చేస్తూ ఉంటాం. అందులో కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళకి ముందుగా ప్రార్థన చేస్తా. ఒక వ్యక్తి వెయిట్ చేస్తూ ఉన్నాడు, నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడుతాను, ఆయనకి ప్రార్థన చేస్తాను. ఈ మధ్యలో ఒక బలహీనరాలు వచ్చింది. బలహీనరాలు వచ్చి నిలబడలేకపోతా ఉంటే ఆయన్ని కొంచెం అలా స్టక్ చేసి ఈవిడికి ప్రార్థన చేశా. ఈయన అలిగి వెళ్ళిపోయాడు. నేను ప్రార్థన చేసి ఆమె నేను తిరిగి చూస్తే కనపడలా మనిషి. సరే వెళ్ళిపోయాడు కదా, సర్లేని అర్జున్ అనుకున్నా. ఇంకా ప్రార్థన రావట్లే. ప్రార్థన రాకపోతే కబురు పంపిస్తే అంటున్నాడు, పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయకుండా ఆ అమ్మాయికి ప్రార్థన చేశాడు కాబట్టి వెళ్ళిపోయా. ఒక ప్రార్థనకే అంత ఇదైపోతే బిడ్డ సావు సిద్ధంగా ఉంటే ఆయన గుండె ఎంత కొట్టుకుంటా ఉంటుంది. యాయిరు గారికి వెయిట్ చేశాడు, ఆలస్యంలో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట వినేవారికి దేవుడిచ్చే స్వస్థతే కాదు, ప్రాణాన్ని కూడా ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటి వ్యక్తి. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, గ్రుడ్డి భిక్షగాడు. చదువుదాం ఆ మాట. లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. ఇది నాకు చాలా ఇది అంతకుముందు ఒకసారి 2-3 సార్లు నేను స్టేట్మెంట్ చేశా, కానీ చాలా అద్భుతంగా ఉంటది. ఈయన గురించి మాట్లాడాలంటే నాకు ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షము అడుగుకొనుచు ఉండెను. జన సమూహము దాటిపోచున్నట్లుగా వాడు చూచినప్పుడు విని, కళ్ళను ఎలా చూస్తాడమ్మా, విని ఏమని అడుగగా వారు, గమనించండి అమ్మా, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పెను. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు. ఇక్కడ ఆపండి. ఎవరైనా ఆస్తిపరుడా? ఎవరు? గ్రుడ్డివాడు విత్ భిక్షగాడు. ఈయన పనేంటి? కళ్ళు కనపడవు కాబట్టి ఒక రోడ్డు పక్కన నిలబడి కూర్చోను అందరిని వచ్చేపోయే వాళ్ళని ఏం చేస్తా ఉన్నాడంటే భిక్షం అడుగుతా ఉన్నాడు. భిక్షం అడుగుతా ఉంటే ఈలోగా ఒక శబ్దం వినపడింది. ఏంటంటే అనేక మంది నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా ఆయనకి శబ్దం వినపడింది. అప్పుడు ఈ శబ్దం ఏంట్రా, ఇప్పటిదాకా సైలెంట్గా ఉంది ఈ రోడ్డు, ఇప్పటిదాకా ఒక్కడు కూడా నాకు భిక్షం వేయలేదు, అంటే ఎవరు లేరు, ఇప్పుడేంటి ఎంతమంది వెళ్ళిపోతున్నట్టుగా సౌండ్ వచ్చిందని చెప్పి వెంటనే ఒకరిని పిలిచి, బాబు బాబు ఆగు ఆగు అంటున్నాడు. వాడు ఆగాడు. ఏంటి ఇంతమంది ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి, నాకు ఎంత భయంకరంగా సౌండ్ వినపడుతుందంటే ఆయన ఏమన్నాడమ్మా, నజరేయుడైన యేసు ఈ మార్గంగా, గుర్తుపెట్టుకొని మాట, ఏమన్నాడు? నజరేయుడైన యేసు
ఈ మార్గంలో వెళ్తున్నాడు కాబట్టి మేమంతా ఆయన్ని వెంబడిస్తున్నాం అన్నాడు. ఇప్పుడు భిక్షగాడు ఏమంటున్నాడు? భిక్షగాడు ఏమన్నాడు తర్వాత? అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా. అదేంటి ఆడేమడిగాడు? ఆయన ఏం చెప్పాడు? అవతరాడు నజరేయుడని యేసు వెళ్తున్నాడు రా బాబు అని చెప్తే ఈ భిక్షగాడు అన్నాడు, నీకు తెలిసేమో నజరేతులో పుట్టాడని, నీకు తెలియదు ఒకటి ఉంది, ఆయన దావీదు కుమారుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు సాక్ష్యం ఇస్తా ఉన్నారు తెలుసా? భిక్షగాడు ఇస్తా ఉన్నాడు సాక్ష్యం. కళ్ళు లేని భిక్షగాడు, అడుక్కునేవాడు. అక్కడ ఉన్నవాడు అంటున్నాడు, అయ్యా ఈ రోడ్డు గుండా నజరేయుడైన యేసు వెళ్తున్నాడంటే ఆయన నజరేయుడైన యేసు కాదురా బాబు, ఆయన వంశం అంతా నాకు తెలుసు, నీకు తెలియకపోతే నేను కళ్ళు లేకపోయినా నేను ఆయన మాట వింటున్నాను. హల్లెలూయా. ఆయన చేసే కార్యాలు చూస్తా ఉన్నా, ఆయన కోసం నేను ఆరా తీసినప్పుడు నీకు తెలిసి నజరేయుడైన యేసు, నాకు తెలిసి దావీదు కుమారుడైన యేసు. హల్లెలూయా. పాట ఉంటుంది, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. గుడ్డివాడికి ఎలా తెలుసు దావీదు కుమారుడని? చదువుగాడా? కళ్ళు లేవే? ఎవడన్నా చెప్పాడా? చెప్పాడు. భిక్షగాడి దగ్గరికి వచ్చి ఎవడు చెప్తాడు? తోటి భిక్షగాడే చెప్తాడు. కుటుంబమే వదిలేసినప్పుడు ఆ భిక్షగాడు అడుక్కుంటున్నప్పుడు ఎవరో చెప్పారు అతనికి ఏమని, పలానా యేసు ప్రభు అంట, ఆయన దావీదు వంశం నుంచి వచ్చాడంట, అనేక మందిని స్వస్థపరుస్తున్నాడంట, అనేక మందిని మరణించిన తిరిగి లేపుతున్నాడంట అని వీళ్ళు కూర్చున్నప్పుడు ఈ బ్యాచ్ అంతా మాట్లాడుకున్నప్పుడు ఈ గుడ్డివాడు విన్నాడు. సందర్భం వచ్చినప్పుడు హీ యూస్ దట్ వర్డ్. ఏంటి తెలుసా? నజరేయుడని యేసు వెళ్తున్నాడంటే ఆయన నజరేయుడని యేసు కాదురా బాబు, దావీదు కుమారుడని యేసు అని వంశంతో సహా పిలిచాడు గుడ్డివాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? దేవుని వాక్యాన్ని విన్నాడు కాబట్టి, యేసే గురించి తెలుసుకున్నాడు కాబట్టి. కేకలు వేస్తా ఉంటే ఆ పక్కన వాళ్ళు, రే గుడ్డ నోర్మై అరవాక అంటే ఇంకా బిగ్గరగా, ఇంకా ఓపిక తెచ్చుకొని. ఎందుకు తెలుసా? తనకి తెలుసు, తనకి కళ్ళు స్వస్థపరిచేవాడు ఎవరు? యేసు. ఈయన మీరు గమనించండి, ఇప్పుడు ఇక్కడ గుడ్డివాడిని నేను, యేసు ప్రభువుల వారు అప్పటిదాకా సైలెంట్గా ఉంది. యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్ళారు, వెనక మళ్ళీ జనం అంతా వెళ్తా ఉన్నారు. ఈలో గుడ్డివాడు గమనించేశాడు. ఏమని గమనించేశాడంటే ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నారని అర్థమైపోయింది. ఈలోగా ఎవరినో పిలిచాడు, పిలిచి ఎవరిని అడిగాడు. వాడు అడిగాడు, అది చెప్పాడు, యేసు ప్రభునే ఉంటాడా ఈ జర్నీ? ఆయన వెళ్ళిపోతాడు, జనాలు వెళ్ళిపోతానే ఉంటారు. ఇతను ఇంతమంది వెళ్తున్నారని ఆలోచించి గమనించి వాడు తెలుసుకోవాలని టైం చూసుకొని ఒకరిని కేకేసి అందులో ఒకడు ఆగి ఇతనికి సమాధానం చెప్పేదాకా యేసు ప్రభు ఎక్కడ ఉంటారు? చాలా దూరం వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అని తెలిసిందో అక్కడికి వినపడే విధంగా కేకలు పెడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు కుమారుడైన యేసు అని బిగ్గరగా కేకలు పెడతా ఉన్నప్పుడు ఆయన ఆగలేదు. వీళ్ళు నోర్మి అంటే ఇంకా ఓపిక తెచ్చుకొని ఇంకా గట్టిగా అంటున్నాడు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణింపుము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అరిసిన అరుపుకి ఎక్కడో ఉన్న యేసు ప్రభు వారికి వినపడి వెంటనే ఆగిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే అతను తీసుకురమ్మన్నప్పుడు శిష్యులు తీసుకొచ్చారు. బాబు నీకేం కావాలంటే, నాకు ఒక 30 రూపాయలు ఇవ్వండి అయ్యా, ఆకలేస్తున్నానులా. ఏమన్నాడు తెలుసా? నాకు చూడాలనుంది, చూపు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. గుడ్డివాడికి ఎలా తెలుసండి ఆయన స్వస్థిస్తాడని? గుడ్డివాడికి ఎలా తెలుసండి ఆయన చూపునిస్తాడని? విన్నాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు. పాత నిబంధన గ్రంథంలో స్వస్థపరచు ఆ యెహోవా నరూపిగా కుమారుడిని పంపిస్తాడని ఆయనకి తెలుసు కాబట్టి ఈ రోజున యేసు ప్రభువు వెళ్తా ఉండగానే నాకు కళ్ళిచ్చేవాడు వెళ్ళిపోతున్నాడు రా బాబోయ్ అని కేకలు వేసి ఆయన యొద్దకు వెళ్ళి స్వస్థత పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభువు వచ్చి, ఏమయ్యా నీకేం కావాలంటే, నాకు చూడాలంది, చూపివ్వా అంటే, నీ విశ్వాసమే నేను స్వస్థపరచును గాక నీకు సెలవిచ్చి ప్రార్థన చేయగా చూపు పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూపు పొందుకున్న వెంటనే యేసు ప్రభు వారిని థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోవాలా, ఆయన వెనకాలే పరిగెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెంబడించాడు. సచ్చేదాకా నీ అంటే ఉంటాను ప్రభు, నాకు ఈ ముష్టి బతుకు నుంచి విడుదల ఇచ్చావు, ఇక నేను కష్టపడి పని చేసుకుంటా, అయితే కొంతకాలం నిన్ను వెంబడిస్తాను ప్రభు అని వెళ్ళాడు. హల్లెలూయా.
ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని విన్నట్టుగా ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడలు ఆయన యొక్క మాట శ్రద్ధగా వింటారో, ఆయన అంటున్నాడు, నేను నీకు కళ్ళు ఇస్తా, ప్రైజ్ ది లార్డ్, నేను నిన్ను స్వస్థపరుస్తా. దేవుని వాక్యం ఈ కుటుంబం వినింది, తన కుమారుని స్వస్థ కలిగించుకుని దేవుడు కృపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఇందులో మనం మాట్లాడుకున్నాం. ఎవరితో డిస్కషన్ జరిగింది అక్కడ? ఎవరితో? రక్త పింజరా? యాయిర్తో కాదమ్మా, రక్తస్రావ స్త్రీ. రక్తస్రావ స్త్రీ. ఈ రక్తస్రావ స్త్రీతో ఏం జరిగింది? డిస్కషన్ జరిగింది, చాలా జరిగింది అక్కడ. ఇప్పుడు నేను కొన్ని మాట్లాడుగుతాను మిమ్మల్ని, ఓకేనా? రక్తస్రావ రోగి ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 12 సంవత్సరాలుగా ఏం కలిగింది? బ్లీడింగ్. ఇట్స్ వెరీ మచ్ బ్లీడింగ్, వెరీ వెల్ బ్లీడింగ్ కలుగుతూ ఉంది, రక్తం అంతా పోతా ఉంది. అది మీకే తెలుస్తుంది. అంత భయకొనే స్థితిలో ఆ బిడ్డ 12 సంవత్సరాలుగా ఆస్తి అంతా అమ్ముకొని పరిగెట్టింది, ఆడికి పడితే అడిగి, నో యూస్. 12 సంవత్సరాల తర్వాత ఇవిడు ఒక ఆలోచన కలిగి యేసు ప్రభువారు అటుకుండా వస్తున్నాడని చెప్పేసి ఎవరో చెప్పారంట. చెప్తే ఇవిడు అనుకుందంట, యేసు ప్రభువారి దగ్గరికి వెళ్తే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అని అనుకుంది. ఎవరైనా ఈవిడికి చెప్పారా, నువ్వు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు పట్టుకో నీకు స్వస్థత కలుగుతుందని ఎవరైనా చెప్పినట్టు బైబిల్లో రాయబడిందా? లేదు. తనంతట తాను విశ్వాసముతో ఏం చేసుకుంది తెలుసా? ఆలోచన కలిగింది. నేను ఈ అవతారముతో అంతమందికి మంచికి వెళ్ళలేను, కానీ నేను విన్నాను, దేవుడు చేసిన అద్భుతాలు విన్నాను, ఆశ్చర్యకార్యాలు విన్నాను, ఆయన చేసిన స్వస్థతలు విన్నాను. అయితే నేను ఆయన మధ్యకి వెళ్ళిన తర్వాత నాకు లేదు, నా అవతారం బాగోలేదు, నా ఒళ్ళంతా కూడా దుర్వాసన వస్తూ ఉంది, అన్ని వేల మందిలోకి వెళ్ళి నా ప్రభుతో నేను మాట్లాడలేను. కాకపోతే ఒకటి చేస్తా, నేను విన్న సాక్ష్యాలను బట్టి, విన్నటువంటి దర్శనాలను బట్టి, విన్నటువంటి ఆ గొప్ప స్వస్థతలను బట్టి కనీసం వెళ్ళి ఆయన వస్త్రపు చెంగునైనా నేను పట్టుకుంటే స్వస్థత కలుగుతుందేమో అని విశ్వాసం ఈవిడంతా ఈవిడ అనేసుకుందంటండి. హల్లెలూయా. అనుకుంది ఊరుకుందా? ఆడికి పోయింది. వెళ్తే జనాలు ఆయన మీద పడతా ఉన్నారు. అసలుకి అందరూ స్త్రీలు పురుషులు అందరూ కలిసి ఉంటారు కదమ్మా. ఈవిడ బాగుంది, అవతారం బాగోలే. కానీ ఆవిడ ఏం చేసింది తెలుసా? ఎంత ప్రయాసపడుతూ ఆ జన సమూహాలకు దూరిపోయింది. మోకాల్లోంచి కాళ్ళతో తొక్కుతా ఉన్నారు, దూరిపోయింది. యేసయ్య వస్త్రపు చెంగు కనపడంగానే ఆవిడ అలా పట్టేసుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్వరూ చెప్పలే తనకి తన వస్త్రం చెంగు పట్టుకోమని. తనంతట తాను విన్నటువంటి సాక్ష్యాన్ని బట్టి, విన్న దేవుని వాక్యాన్ని బట్టి వెళ్ళి వస్త్రపు చెంగు పట్టుకుంది. 12 సంవత్సరాలుగా ఆ రక్తస్రావ రోగము విడుదల పొందలేదు, కానీ ఆయన వస్త్రపు చెంగు పట్టుకోగానే విడుదల కలిగింది. రక్తస్రావం కట్టబడిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆవిడికున్నంత విశ్వాసం మనకు కావాలి. అంతమంది మీద పడుతుంటే వేసి వెనక్కి తిరిగి డిస్కషన్ పెట్టాడు. ఎవరు నన్ను పట్టుకుంది, ఎవరు నా వస్త్రాన్ని పట్టుకున్నారు, నా ప్రభావం అంతా పోయిందంటే శిష్యులు అంటున్నారు, అయ్యా ఏం మాట్లాడుతున్నావు యేసయ్యా, నీ మీద 100 మంది మీద పడతా ఉన్నారు ఇప్పటిదాకా. అప్పుడు మీ ఆలయ బాడీ గార్డులు నీ మీద పడతా ఉంటే ఎంతమందిలో ఎవడు పడ్డాడు నాకేం తెలుసు అంటే అంటే లేదు, అందరు నన్ను ముట్టుకోవటం వేరు, ఒక విశ్వాసి నన్ను పట్టుకోవటం వేరు. హల్లెలూయా. వీరందరూ నన్నేదో ఇచ్చేద్దామని చెప్పేసి నా మీద పడతా ఉన్నారు, కానీ వాళ్ళ విశ్వాసం నాకు వద్దు. కానీ ఎవరో ఒకళ్ళు గట్టి విశ్వాసముతో నన్ను పట్టుకుంది, నా ప్రభావం అంతా తీసేసుకుంది. హల్లెలూయా. ఎవరైతే దేవుని విశ్వాసత కలిగి, నమ్మకం కలిగి, విధేయత కలిగి, ఆయన మాటను గుడ్డిగా నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్తారో వారు అనుకున్నదే దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంత ఆధిక్యత ఎవరికి ఇచ్చారో తెలుసా? మనకిచ్చాడండి. ఆయన చెప్పిన మాట కాదు. నువ్వు నిజంగా విశ్వాసం అయితే నువ్వు ప్రార్థన చేసింది ఆయన నెరవేరుస్తాడంట. హల్లెలూయా. ఆ రక్తస్రావ రోగి ఏమనుకుంది? నేను పట్టుకుంటే స్వస్థత కలుగుతుంది అని నమ్మింది. దేవుడు ఏం చేశాడు? ఆవిడ ఏది అనుకుందో అదే చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితాల్లో యాయిరు వంటి ఓపిక కావాలి. హల్లెలూయా. గుడ్డివాడికి ఉన్నటువంటి ఆసక్తి కావాలి. రక్తస్రావికి ఉన్నటువంటి ఆ యొక్క కమిట్మెంట్ కావాలి. ఆవిడ ఏం చేసుకుంది? విశ్వాసాన్ని ఆవిడంతా ఆవిడ పెంపొందించుకుంది. విన్నటువంటి సాక్ష్యాన్ని బట్టి ఖచ్చితంగా ఈయనలో ఇంత ప్రభావం ఉంది. ఆయన గుడ్డివాడిని బాగు చేసేటప్పుడు ఉమ్మి వేసి బురద చేసి కళ్ళకి రాశాడని రాయబడి ఉంది. అనేక మందిని పట్టుకొని స్వస్థపరిచాడు, అనేక మందిని ప్రార్థనతో లేపాడు. కానీ ఈవిడేమనుకుందో తెలుసా? ఆయన ఒంటిలో కనీసం ఒక దార పోకని అంత గొప్ప విలువ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన బురద చేయాల్సిన అవసరంలా, నన్ను ముట్టుకోవాల్సిన పని లేదు, నన్ను లేపమ్మ యేసు నామమున ఇలా అవ్వు అని ఎవరు చెప్పాల్సిన అవసరంలా. నాకు తెలిసి ఆవిడ అనుకుంటుంది,
ఆయన వస్త్రంలో కూడా మహిమ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైతే అనుకుందో దేవుడు దాన్నే తనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఇంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని ప్రణాళిక మన మీద ఉంది. ఆయన అంటా ఉన్నాడు, ఎవరైతే తన మాట శ్రద్ధగా వింటారో, వాక్యమును మన హృదయమైన పలకల మీద ముద్రించుకొని, ఒక మాట ఉంటుంది, ఆయన వాక్యం మన పాదములకు దీపం. అనగా ఏంటో తెలుసా? నువ్వు ఏదైనా శోధన గుండా వెళ్తున్నప్పుడు ఆ శోధన ఎదుర్కొంటానికి నీ మైండ్లో ఒక వాక్యం వెలుతురవ్వాలి, వెలిగివ్వాలి. ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నీ మార్గంలో వెళ్తున్నప్పుడు అది నీకు పాదములకు దీపంగా ఉంటా ఉంది. హల్లెలూయా. మనం ఎలా ఉందంటే, కరెంట్ వచ్చినప్పుడు దీపాలు ఆర్పేసినట్లుగా మందిరం నుంచి బయట రాగానే ఆర్పేసుకుంటాం. హల్లెలూయా. ఒక శోధన వస్తే ఆర్పేస్తున్నాం, ఒక బాధ వస్తే ఆర్పేస్తున్నాం, ఒక కన్నీరు వస్తే ఆర్పేస్తున్నాం. నేను ఒక సిస్టర్ గారి ఇంటికి నైట్ వెళ్ళాను. ఆవిడకి ఏదో కొంచెం ఇబ్బందికరంగా నైట్ ఏదో కలవరించి కొంచెం దురాత్మ పట్టినట్టుగా ఉందంటే నాకు పావుదొక 2ంటికి ఫోన్ చేస్తే నేను 2 గంటలకు రెడీ అయ్యి వెళ్ళాను అర్ధరాత్రి. వెళ్ళంగానే ఆవిడ నన్ను చూసి, నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగింది. అంటే నీకేదో ఒంట్లో బాగాలేదంట కదమ్మా అంటే, ఎవరు చెప్పారు అనింది. లేదమ్మా ఊరికి చూద్దామని వచ్చాలే అన్న. అయితే కళ్ళు కొంచెం తెల్లగా ఉండి నాకు వెళ్ళి చూడమ్మా అంటే, నేను నీకు వెళ్ళి చూడను, నాకు భయం వేస్తున్నాను. నువ్వు చూడకపోతే ఎట్టగమ్మా, నేను నిన్ను చూడటానికి వచ్చాము, నన్ను చూడకపోతే ఎట్టగా, చూడమ్మా అంటే, నేను నీకు వెళ్ళి చూడంటే చూడను. నువ్వు చూడకపోతే వాక్యం చదువుతానన్న. చూసింది. ఏంటి నీ బాధ అంటే, ఎందుకు ఇలాగ ఉన్నావు అన్నప్పుడు ఏదేదో నన్ను మాయ చేయడానికి ఏదేదో స్టోరీలు వెళ్తా వచ్చిందనమాట. నేను ఎన్నగా నన్ను ఇదేంటో చదువుతావా? చదవనని. నేను చదివి వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ తల్లి గారు ఏమని అన్నానంటే, అమ్మా మీరు ఈ మధ్య ఎందుకు ప్రార్థన మానేశారు అన్న. ఫస్ట్ ఆవిడంటా ఉంది, నేను ఎప్పుడు మానేసే ప్రార్థన? అబ్బే నేను ప్రార్థన చేస్తానే ఉన్నానండి. మీరు ప్రార్థన చేస్తే దురాత్మ మీలోకి రానే రాదమ్మా. మీరు ప్రార్థన ఆపారు కాబట్టి దురాత్మ మీలోకి ప్రవేశించిందంటే ఆవిడ ఒప్పుకోలేదు. లోనుంది ఎవరో ఆవిడ కాదుగా, ఒప్పుకోలేదు. లాస్ట్లో ఆవిడంతా కూడా స్వస్థత పొందుకొని చక్కగా మాతో మాట్లాడటం మొదలైనప్పుడు ఆవిడ అంటా ఉంది, నా కుమార్తె విషయంలో కలిగినటువంటి శోధన బట్టి నేను ఎప్పుడో ప్రార్థన మానేశాను. ముందేమనింది? ఆవిడ ప్రార్థన ఆపేసిన విషయం నాకెలా తెలిసిందో తెలుసా? తన పరిస్థితిని బట్టి నేను గమనించాను. ఎందుకమ్మా మీరు ప్రార్థన మానేశారంటే, లేదు నేను ఎందుకు మానేసా ప్రార్థన మానేలేదనింది. కానీ చివరిలో వచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నా బిడ్డకు ఇంట్లో సమస్య, నా బిడ్డ వల్ల నేను అనుభవిస్తున్న శ్రమను బట్టి దేవుడిని నిందించి నేను ప్రార్థన ఆపేశాను. నువ్వు ప్రార్థన ఆపబట్టి దురాత్మ నీళ్ళకు ప్రవేశించింది. నీళ్ళకు ప్రవేశించి కుటుంబం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసా ఉంది. ఈ రోజున నిన్ను చంపడానికైనా దానికి హక్కుంది. హల్లెలూయా. ఈ రోజున మనము దేవునికి ఎప్పుడైతే అవకాశం ఇవ్వమో మరొకడు దాంట్లోకి ఎంట్రీ అవుతాడు. బైబిల్లో ఉంది కదా, ఒక స్త్రీ కంట ఒక దురాత్మ బట్టి ఇబ్బంది పెడతా ఉంటే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయగా తన హృదయంలో నుంచి, తన దేహంలో నుంచి ఆ దెయ్యం బయటికి పోయిందంట. దెయ్యం బయటికి పోతే ఈవిడ అనుకుందంట, ఆ కుటుంబం అనుకుంది, దేవుడు కనుక తనను విడిపిస్తే తనను దేవునికి అర్పిద్దాం అనుకుంది. కానీ ఈవిడేం చేసింది? దేవుడు ఎప్పుడైతే అపవాది ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో ఈ హృదయం అంతా ఖాళీగా ఉంది. ఈవిడ మాత్రము ప్రార్థన చేయడం మొదలు పెట్టలే. ఈ పోయింది ఏమంట కొంతకాలానికి మళ్ళా వెనక్కి వచ్చి నేను వదిలిపెట్టిన పాత గృహం ఎలా ఉందో చూద్దాం వస్తే ఈవిడ హృదయం అంట మంచిగా ఊడ్చి నీట్గా ఉందంట. ఈ దెయ్యం పోయి మరొక 7 దెయ్యాలు తీసుకొచ్చి తనలో నివాసం ఉన్నప్పుడు ఇంతకు ముందు కంటే పరిస్థితి ఇంకా భయంకరంగా అయిపోయింది. హల్లెలూయా. ఈ రోజున ఏ కుటుంబంలో అయితే దేవుని మాటలు వినబడవో, దేవుని ప్రార్థన చెయ్యరో, దేవుడు పక్కగా చెప్పిన మాట నేను మళ్ళీ రివర్స్ చేసి చెప్తున్నాను. ఏమని తెలుసా? ఎవరైతే నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా మాటలు శ్రద్ధగా వింటారో వారి కుటుంబంలో ఏముంటుంది? స్వస్థత. నేను చెప్పిన మాట కాదు కదా. మరి లేని వారికి ఏంటి విషయం అంటే, కుటుంబంలో అనారోగ్య సమస్యలు, అప్పులార్థిక సమస్యలు లేదా వేదనకరమైనటువంటి వీటన్నిటి ఎదుర్కోవాలంటే ప్రతి కుటుంబంలో కూడా దేవుని మాటలు వినపడాలి. ప్రతి కుటుంబం దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇటువంటి కూడీలు ఎక్కడ జరిగినా వెళ్ళాలి. సంఘ భేదాలు లేకుండా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ నీ కొరకు ఒక మేలు దాచబడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. కుష్ఠరోగి. ఇతను కూడా విశ్వాసముతో యేసే ముందుకు వచ్చాడు. అందరూ కూడా రాళ్లతో కొడతారని తెలిసి వాళ్ళకి రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. నేను ముగిస్తాను 10 నిమిషాల్లో.
రాళ్లతో కొట్టి, అప్పట్లో కుష్ఠరోగులు కనుక జనాల మధ్యలోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. కానీ ఈ కుష్ఠరోగి ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని విన్నాడు, స్వస్థతలు విన్నాడు. నన్ను చంపినా పర్వాలేదు అనుకున్నాడు. ఏసీ దగ్గరికి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏసయ్య ముందుకు రాగానే అతను చూసిన అందరూ కూడా దూరంగా వెళ్ళిపోయి రాళ్ళు పట్టుకొని చంపేద్దాం అనుకున్నారు. కానీ ఏసయ్య వెళ్ళి తనను ముట్టుకొని స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటా ఉన్నాడు, ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే నువ్వు ఈ కొండంత అస్వస్థత కావచ్చు, రోగము కావచ్చు, శ్రమ కావచ్చు, ఇంక ఏ బాధ అయినా కానీ సముద్రంలో పడమంటే అది పడాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుటుంబం చేసింది అదే. ఈరోజు నాకు తెలిసి తన కుమారుడు స్వస్థత పొందుకోవాలని అనేక మంది సేవకులకు చెప్పి ప్రార్థించి ఉండవచ్చు. కుటుంబంలో బయటికి కనబడుతున్న, నవ్వుతూ ఉన్న, బాధపడి ఉండవచ్చు. ఇంట్లో ఒక వ్యక్తి అలా మంచానికి కూర్చుంటే ఎంత బాధో తెలుసు. కానీ ఈరోజు నా దేవుడు సంపూర్ణ స్వస్థ ఎందుకు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు అంటే, ఏ కుటుంబం అయితే తన యందు భయభక్తులు కలిగి తన వాక్యానికి విధేయత కలిగి ఉందో, ఇప్పుడు ఈ కూడికి పట్టాల్సినంత అవసరం వారికి ఉందా? చక్కగా అబ్బాయి స్వస్థ పొందుకున్నాడు, ఎప్పుడో అయిపోయింది యాక్సిడెంట్, చక్కగా సంపూర్ణం. కానీ ఎందుకు అనిపించింది తెలుసా? నేను ఒకటి మర్చిపోయాను, స్వస్థపరిచిన దేవుణ్ణి నేను కనపరుచుకోవాలి అని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డ మనకి మొదటిగా కావాల్సింది కృతజ్ఞత కలిగి ఉండాలి, మొదటిగా నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే కార్యము జరిగినా జరగకపోయినా నువ్వేం చేయాలి? దేవునికి కృతజ్ఞత తెలియపరచాలి. అది మస్ట్ అండ్ షుడ్. అది కొంతమంది అంటారు, ఇది జరిగాకే నేను నమ్ముతాను, ఇది దేవుడు చేసాకే. 16 వారాల 11 వారాల దేవునికి సమయం ఇస్తారు చాలా మంది. 11 వారాలు అయ్యా నేను అక్కడికి వెళ్తా, అక్కడ జరిగితే నువ్వు ఉన్నావు, లేకపోతే అలాంటి వాళ్ళందరినీ దేవుడు వాళ్ళ అప్లికేషన్ చింపి బొట్లో పడేస్తాడు, చెత్త బొట్లో. దేవునికి కావాల్సిన ఎవరు తెలుసా? రక్తస్రావ రోగి లాంటి వాళ్ళు దేవునికి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. గుడ్డి భిక్షగాడు లాంటి వాళ్ళు దేవునికి కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. యాయిరు వంటి ఓపిక కలిగిన వాడు దేవునికి కావాలి. ఇలంగానే కార్యాలు అయిపోవు. హల్లెలూయా. యాయిరు వెళ్ళంగానే దేవుడు ఏం చేశాడు? స్వస్థ కలగల ఓపిక, గుండె బరువెక్కిన. అసలు నేను ఒక్కసారి ఆయన గురించి ఆలోచిస్తే, నా బిడ్డ ఎక్కడ నాకు ఫోన్ వస్తేనే పరుగున వచ్చేస్తా. ఎందుకు? నా బిడ్డ బాగాలేదు కాబట్టి. కానీ బిడ్డ చావ సిద్ధంగానే రాయబడింది, అంటే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ. అన్ని హోప్స్ పోయినాయి, కానీ నేను మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎంత వెయిటింగ్ అయినా పర్లేదు ప్రభా, నువ్వు నన్ను చూసేదాకా, నువ్వు నా ఇంటికి వచ్చేదాకా నేను నిన్ను విడిచిపెట్టాను. ప్రైజ్ ది లార్డ్. పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం పొందుకుంది. నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి నేను కూడా పొందుకోవడానికి కృపనిచ్చాడు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినేవారు మాత్రమే దేవునికి వద్దు. వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడిచేవాళ్ళు కావాలి. బైక్ కొన్నారనుకోండి, బైక్ కొని ఇంటి ముందు పెట్టుకునే వాళ్ళు ఉంటారా? ఏం ఉపయోగం? బైక్ వేసుకొని వెళ్ళేవాళ్ళు కావాలి, ప్రయాణం చేసి డ్రైవింగ్ చేసేవాళ్ళు కావాలి. దేవుని సన్నిధికి వినేవాళ్ళు వస్తే ఏమాత్రం నో యూస్. విని దాని ప్రకారము నడుచుకునేవారు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా ప్రతి కుటుంబంలో స్వస్థత కావాలి, ఆర్థిక సమస్యల నుంచి స్వస్థత కావాలి, అనారోగ్య బాధల నుంచి స్వస్థత కావాలి, లేదా ఇంకేదైనా శ్రమల నుంచి స్వస్థత కావాలి. ఇవన్నీ నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి? మరొక్కసారి మొదటిగా చదివినటువంటి నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం చదివి నేను ముగిస్తాను. నీ కుటుంబంలో సమస్తము కూడా స్వస్థత పొందుకోవాలి. నీ భర్త మారాలి, నీ భార్య మారాలి, నీ కుటుంబంలో నీ బిడ్డలందరూ సంపూర్ణ స్వస్థత కలిగి ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, అప్పులు లేకుండా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కోల్పోయినటువంటి మేలులన్నీ మళ్ళీ తిరిగి నువ్వు పొందుకోవాలి. ఇవన్నీ ప్రతి కుటుంబంలో జరగాలంటే చదవమ్మా. నీ దేవుడైన యెహోవా వాక్కును అనగా దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయముగా మంచిది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు స్టేట్మెంట్ ఏమో తెలుసా? వీరు నా మాట విని శ్రద్ధగా విని నా కంటికి మంచిగా బతికితే, నా మంచి కార్యాలు నా కంటి నేను చూసినప్పుడు నువ్వు మంచిదానిగా ఉంటే, మంచి కార్యాలు చేస్తే, నేను కనపడ్డప్పుడు నా సన్నిధిలో ఉంటే, నేను చూసినప్పుడు పాట పాడుతూ ఉంటే, నేను చూసినప్పుడు చప్పట్లు కొడతా ఉంటే, నేను చూసినప్పుడు కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, మంచి కార్యాలు చేస్తూ ఉంటే, ఐగుప్తులు కలిగిన ఏ రోగము ఏ పాపము కూడా నీ మీదకి రాకుండా ఆయన చూసుకుంటాడు. అలాగే
స్వస్థపరచడం అంటే ఒక ఆరోగ్యమే కాదు, ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తా ఉన్నాడు, ఇంకా చూస్తే ఆర్థికంగా కూడా ఆయనే కాపాడుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అనే వారానికి ఒక పూట తినే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? తిండి లేక బాగా దేనిమైన స్థితిలో, పని ఉన్నా లేకపోయినా లేదు, మన కడుపు నిండుతున్నాయి అంటే ఎవరి వల్ల తెలుసా? ఆయన వల్లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మనమంతా దేవుని బిడ్డలం, మనమంతా దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని విని సంతోషించేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఈ రోజు నుంచి నేర్చుకుందాం, ఏ శ్రమైన బాధైనా మొదటిగా దేవుని మాటకి చెవి యొక్కి మంచి ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలో, నేను చాలా కొన్ని విషయాలు బాధపడ్డాను, ఏమనుకోవద్దు. ఒకరు పాడుతూ ఉంటే మరొకరు మాట్లాడుకుంటా ఉన్నారు, ఒకరు పాడుతూ ఉంటే మరి కొంతమంది ఇంకోలాగా ఉన్నారు. నాకెంత బాధ ఇస్తే దేవునికి ఎంత బాధ కలగాలి. పాటలు పాడే సమయంలో నేర్చుకుందాం. ఒక విషయం చెప్పి ముగిస్తాను. పాటలు పాడేటప్పుడు ఒకవేళ నీకు పాట రాకపోతే దేవుని స్తుతించి కళ్ళు మూసుకొని తప్పేయలేదు. పాట నాకు రాదు కదా అని పక్కలతో మాట్లాడితే దేవుడు మెచ్చాడు, అది దేవుని మాటకి విరుద్ధం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, నీ పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది పడినా ఏ అపాయము నీ వద్దకు రాదు. చెప్పాడా లేదా? మరి 10 మంది కాదు, ఒక్కరిని పక్కన కూర్చుంటే మాటలైపోతున్నాయి. అవునా? అంటే అర్థం ఏంటి? ఏ అపాయాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. నేర్చుకుంది. ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ పక్కలతో నీకు అనవసరం. దేవుణ్ణి స్తుతించేటప్పుడు నీ హృదయము ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. నీకు పాట వచ్చినా రాకపోయినా, కనీసం పాట రాకపోతే దేవుణ్ణి స్తుతించి చప్పట్లు కొట్టి కళ్ళు మూసుకొని దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి మనలను స్వస్థపరచునుగాక. ఆమె మోకరించుతాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి రోజున అద్భుతంగా కొంతమందిని ఈ రోజు నీ కొరకు నా కొరకే ఆయన జ్ఞాపకం తెచ్చుకున్నాడు. నిజమే కదా? విన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన కుటుంబాలు కూడా స్వస్థపరచబడాలి, మన కుటుంబాలు కూడా దీవించబడాలి, మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలి, మనము కూడా అందరికంటే గొప్పగా జీవించాలి, మనము కూడా అన్ని విషయాల్లో ముందుండాలంటే దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి. ఈ రోజున దేవుడే నీ కొరకు శ్రద్ధగా ఆయన ఉపమానాన్ని, ఆయన యొక్క వాక్కును నీకు తెలియపరిచాడు. తెలియపరిచినప్పుడు విన్నావు కదా, ఇక మీదట ఆయన వాక్యాన్ని నువ్వు అనుసరించాలి. దేవా, ఇదిగో యాయీరు కుమార్తెను స్వస్థపరిచావు, నా కుమారుని కూడా స్వస్థపరచు అనే ప్రార్థనా పరురాలిగా నువ్వు ఉండాలి. దేవా, గుడ్డివాడికి చూపునిచ్చాం, ఈ రోజున అపవిత్రమైన వాటిని చూడకుండా నా కన్నులు తెరువు ప్రభు నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, రక్తస్రావ రోగిని స్వస్థపరిచాం, ఈ రోజు ఎంతో కాలంగా నాకు అంటి ఉన్న ఈ పాపం అనే రక్తస్రావము నుంచి నాకు విడుదల ప్రభు అని ప్రార్థన చేసేదానిగా ఉండాలి. దేవుడికి వీరందరూ ఎంత ఇష్టమో తెలుసా? వారు అడిగిన వెంటనే స్వస్థత ఇచ్చాడు. వారు ఏదైతే కోరుకున్నారో అదే చేశాడు దేవుడు. ఈ రోజున నువ్వు ఆయన మాట వినేదానిగా ఉంటే, మాట వినేవాడిగా ఉంటే నీకు ఏది ఇష్టమో ఆయన చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు ఇష్టమైంది నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో ఏ స్వస్థత కావాలి? అప్పుల సమస్యల వాటిని స్వస్థత కావాలా? దేవుడు అన్నాడు, అది ఇచ్చేవాడు నేనే. నీ కుటుంబంలో నీ పిల్లలకు బాగోలేదా? అనారోగ్యంతో ఉన్నావా? బలహీనతో ఉన్నావా? ఆ బలహీనతను స్వస్థత ఇచ్చేవాడును నేనే. బయట వారి చేత శోధించబడతా ఉన్నావా? ఆ శోధ నుంచి విడుదలిచ్చేది కూడా ఓన్లీ వన్, దట్ ఈస్ ద గాడ్. ఆయన మాత్రమే. ఈ రోజున వాటన్నిటి నువ్వు పొందుకోవాలంటే, విడుదల పొందుకోవాలంటే, స్వస్థత పొందుకోవాలంటే ఒక్క పనే చేయి. నువ్వు ఇచ్చే దశమ భాగాలు దేవునికి లెక్కలోకి రావు. నువ్వు ఇచ్చే కానుకలు దేవునికి అవసరం లేదు. నువ్వు ఇచ్చే బలులు దేవునికి అవసరంలా. ఆయన అంటున్నాడు, నాకు ఏమొద్దు, నా మాట విను, నా మాట విను చాలు. నా బిడ్డగా మంచిగా బతుకు, నీతి మార్గం నడుచు, నా ఆజ్ఞలు అనుసరించు, నా కట్టడలు అనుసరించు. నువ్వు నా మాట వింటే చాలు. ఏ రోగము, ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా చేస్తా, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్కుకు చెవి ఎగుతావా? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఈ రాత్రి కాలమందు నీ హృదయముతో దేవుణ్ణి ప్రార్థించే ఒప్పుకో. ఈ రోజు నుంచి దేవా, ఎస్ మై ఫాదర్, ని ఖచ్చితంగా ఆ గుడ్డి భిక్షగాడికి లాగా ఆసక్తి కలిగి ఉంటా నీ సన్నిధిలో. ఆ రక్తస్రావ రోగిలాగా అయ్యా విశ్వాసంలో గట్టి పాత్ర వహిస్తా.
అలాగే యాయిరులాగా ఓపిక కలిగి నువ్వు నాకెళ్ళి చూసేదాకా, నువ్వు నాతో వచ్చేదాకా ఎక్కడే కదలను ప్రభు. నీ మందిరంలో ఒక మూల కూర్చొని నిన్ను ఆరాధిస్తాను ప్రభు. నీ కొరకు ఎదురు చూసి నిరీక్షణ కలిగిన వాడిగా ఉంటాను ప్రభు. ప్లీజ్ హెల్ప్ మీ అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు అంటా ఉన్నాడు, నేనే నిన్ను స్వస్థపరచువాడను. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీ ప్రార్థన గొప్ప కార్యాలు దేవుడు చేసేలాగా చేస్తా ఉన్నది. నీ ప్రార్థనకు ఎంత గొప్ప విలువ ఉందో తెలుసా? మోషే ప్రార్థనకి ఎంత విలువ ఉందో నీ ప్రార్థనకి అంత విలువ ఉంది. యెహోషువ ప్రార్థనకి ఎంత విలువ ఉందో నీ ప్రార్థనకి అంత విలువ ఇచ్చాడు దేవుడు. సింహాల బోన్లోకి వెళ్ళినటువంటి దావీదు ప్రార్థనకి నీ ప్రార్థన కూడా సమాంతరం చేశాడు దేవుడు. దావీదుని ఎలా చూశాడు, నిన్ను కూడా అలాగే చూస్తూ ఉన్నాడు. అబ్రహాముని ఎలా ఆశీర్వదించి నిన్ను కూడా అలా ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు నా దేవుడు. ప్రార్థన చేస్తావా? మనస్ఫూర్తిగా దేవుని ఎదుట వేషధారులుగా ఉండకండి, ఆయన మాట వినేవారిగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. మోషే ప్రార్థించగా, ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిరి. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిరి. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సర్వశక్తుల దేవాని పాదాలకు స్తోత్రాలు స్వామి. నిజమే ప్రభువా, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించాం. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను మీరు ఆపారు. ఈ రోజున నేను ప్రార్థించగా నా కుటుంబాన్ని స్వస్థపరచండి. నేను ప్రార్థిస్తా ఉండగా నా కుటుంబంలో ప్రతి శోధన తొలగించు స్వామి. నీకు స్తోత్రాలయ్యా. నా ప్రార్థన నా ప్రభువా పరలోకం నుంచి నీ కృపను భూలోకానికి దించేదిగా మీరు ఆశీర్వదించారు. నీకు స్తోత్రం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? నీ కుటుంబం కట్టబడాలంటే నువ్వు మోకరించాలి.
నీ కుటుంబం దీవించబడాలంటే ఆయన మాట వినాలి. నీ కుటుంబం అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే ఆయన కట్టడలు ఆజ్ఞలు అనుసరించేదానిగా నువ్వు ఉంటే ఏ తెగులు నీ గుడాన్ని సమీపించదు, ఏ రోగము నీ బిడ్డను ఏమీ చేయదు. నీకు సంపూర్ణమైన ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవానికి స్తోత్రం. గొప్ప దేవుడు. ఈరోజు నీ బిడ్డలందరి దగ్గర మాట్లాడారు, స్తోత్రం. నీ ఆత్మతో మాట్లాడారు, నీకు స్తోత్రం. కొంతమంది జ్ఞాపకం చేసుకున్నాం, నీకు స్తోత్రం. ఈరోజు నీ కుమారుడిని సంపూర్ణంగా మీరు ఆశీర్వదించి స్వస్థపరిచారు, నీకు స్తోత్రం. ఇంకా ప్రభువా ఆ పాదములో ఉన్నటువంటి ఆ చిన్న నరమును కూడా సరిచేయండి, స్వస్థపరచండి. నీ కుమారుడు నడుస్తున్నప్పుడు ఇబ్బంది కలిగిస్తున్న ఆ చిన్న నరము విషయంలో కూడా సహాయం చేయండి, ఆ చిన్న బోను విషయంలో సహాయం చేయండి. నీ బిడ్డ ప్రభు సంపూర్ణంగా నడిచే కృప దయచేయండి. జీవితకాలం అంతా కూడా మధు నీ సాక్షిగా బ్రతికే కృప దయచేయండి. నీ కుమారుడి ద్వారా అనేక మంది కూడా నా ప్రభువా నిన్ను నమ్ముకునే కృప దయచేయండి. ఈ రోజున ఈ కుటుంబం పోరాడింది, గెలిచింది ప్రభువా నీ ఎదుట. అలాగే ఇక మీదట వాక్యం ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా నీ ముందు ప్రార్థనలో పోరాడి గెలిచే వారికి ఆశీర్వదించండి. యాయీరు పొందుకున్నటువంటి తన కుమార్తె విషయంలో స్వస్థత మేము పొందుకోవాలయ్యా. రక్తస్రావ రోగిలాగా మేము కూడా నా విశ్వాసం కలిగి ఉండాలి. గుడ్డివాడిలాగా ఆసక్తి కలిగి పరిగెట్టాలి నీ కోసం. ఈ రోజున అంత గొప్ప నిరీక్షణ కలిగిన వారిగా మేము ఉన్నట్లు మాకు కావలసిన జ్ఞానముతో నింపి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని స్వస్థపరుస్తున్నారు, నీకు వందనాలు. ప్రతి కుటుంబం విశ్వాసం కలిగి ఇప్పుడు ప్రార్థించే కృప దయచేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును. అలాగే ఒక విశ్వాసయుతమైన ప్రార్థన ఒక కుటుంబాన్ని కట్టునుగాక నా ప్రభువా. అంత గొప్ప కృప ఇక్కడ ప్రతి కుటుంబాన్ని అనుగ్రహించి మీరే మహిమ పొందమని ప్రాముఖ్యంగా అయ్యా ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తన కోడలు గారిని, కుమార్తెలను, అయ్యా అల్లుడిని, అలాగే ప్రభు కుమారుడిని, అయ్యా తండ్రిగా నా ప్రభు భార్య భర్తలను సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించండి. అలాగే వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున వర్ధిల్లింపచేయండి ప్రభు. వారి బిడ్డలను ఆశీర్వదించండి, వారి మనవరాలను ఆశీర్వదించండి. నీ కృప చేత ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు నీ వాక్యము చేత సమృద్ధికరంగా నింపి పంపిస్తున్నారు, నీకు స్తోత్రం. ఈ వాక్యం శ్రమంలో, బాధల్లో, రోగంలో మా పాదములకు దీపముగా ఉండి ప్రభువా ప్రార్థన చేసే కృప ప్రతి ఒక్కరూ పొందుకునే జ్ఞానముతో నింపమని గొప్ప దేవుడు ప్రదాకా మాట్లాడారు. మమ్మల్ని అందరూ ఉజ్జీవింప చేశారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొక్కసారి ప్రభువా ఈ కుటుంబాన్ని బట్టి, వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి, అలాగే నన్ను బట్టి కూడా నీ పాదాలకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభు అయిన మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ చిన్న ప్రార్థన ఆలకించి సంపూర్ణమైన స్వస్థతతో మమ్మల్ని అందరిని నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం, యేసు నామం జయింకరును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం, స్వస్థత మనకు, మన కుటుంబాలకు, ప్రాముఖ్యంగా ఈ కుటుంబానికి ఎల్లవేళ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్య నీకు మహిమ, యేసయ్య నీకు మహిమ, యేసయ్య నీకే మహిమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. దయచేసి చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే ఈస్టర్ రోజు సాయంత్రం అనగా ఆదివారం 20వ తారీఖు ఈ కట్ట టౌన్లో మహా పునరుత్థానం అనే ఒక గొప్ప రక్షణ సువార్త మహాసభ జరుగుతూ ఉంది. మిమ్మల్ని కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం వద్దాం, నూతనమైన పునరుత్థానాన్ని మనము పొందుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ కొరకు పలహారం ఏర్పాటు చేశారమ్మా, దయచేసి అందరూ పొందుకొని వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను.